రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 9 శాశ్వత సంఘాల నేతల్ని ఆహ్వానిస్తున్నట్లు ప్రజాభవన్ నుంచి ఉద్యోగ ఐకాస నేతలకు నిన్ననే సమాచారం అందింది. దశాబ్ద కాలంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో కౌన్సిల్ ని నియమించింది. ఇంతవరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని ఐకాస నేతలు ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అందులోని సంఘాల నేతలతో తొలుత సమావేశం కావాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. అంటే టీఎన్జీఓ, టీజీఓ, సెక్రటేరియట్ అసోసియేషన్, టీజీఎస్ఏ, పీఆర్టీయూటీఎస్, ఎస్టీయూటీఎస్, ట్రెస్మా క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, టీఎస్యూటీఎఫ్, టీఆర్టీఎఫ్ నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా నిరసన కార్యక్రమాలకు టీజీఈజాక్ పిలుపునివ్వటం, ఇటీవల తొలి దశ కింద నిరసన ర్యాలీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండో దశలో మే 5న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆయా సమస్యలపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల శాఖల వారీగా ఆయా డిమాండ్ల వివరాల్ని అత్యవసరంగా పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 64 డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. ప్రధానంగా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలన్న దానిపైనే సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి అమలు చేయాలని, ఆ తర్వాత విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఏక మొత్తంలో చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టిని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రజాభవన్లోని ఈ సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. సమావేశం తర్వాత చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై మీడియాతో వెల్లడించే అవకాశం ఉంది. ఆ రకంగా ప్రయత్నం చేసేస్తే పాపం చనిపోయిండు. రోజు ఏంటంటే మా మిత్రుడు, మా కొలీగ్ చనిపోయింది కాబట్టి ఈ రకంగా ఉన్నది. రెండవది, నువ్వు ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏమి ఇచ్చినావు? నేను రాగానే పీఆర్సీ ఇస్తాను, 3 నెలలు 6 నెలలు ఇస్తాను. 6 నెలల్లో కాదు, 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఇంకా ఇవ్వలేదు. ఇదివరకు గత ప్రభుత్వంలో మీరు ప్రభుత్వం రాకముందుకు 3 డిఏలు పెండింగ్ ఉంటే దాన్ని రకరకాలుగా దుష్ప్రచారం అందరూ చేశారు. ఏది ఉద్యోగ సంఘాల నాయకులు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ రకరకాలు చేసి ఆ యొక్క ప్రభుత్వాన్ని దాన్ని మీరు వ్యతిరేకించారు, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మీరు ఒక్క డిఏ కూడా ఇవ్వట్లేదు. రెండవది, మేము రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఏంటంటే జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు ఇస్తలేవు, తర్వాత గ్రాట్యుటీ రావాలి, గ్రాట్యుటీ ఇస్తలేవు, కంప్యూటేషన్ రావాలి, కంప్యూటేషన్ ఇస్తలేవు, గ్రూప్ లింక్ ఇన్సూరెన్స్ ఉన్నది అవి ఇస్తలేవు, లీవ్ ఎన్కాష్మెంట్ ఉన్నది అవి ఇస్తలేవు, అట్లా డిఐరేస్ కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా మేము ఇన్ని పద్ధతులు ఉన్నాయి, మేము అన్ని దాచుకున్నాయి. ప్రభుత్వం ఉద్యోగం దొరికినంత మేము లక్షలకి ఏం సంపాదించలేదు. మేము ఎక్కడ కానీ కిరాయిలో కొన్నామో, మా పిల్లల్ని చదివించాము, మా పిల్లల కోసమే మేము ఖర్చు పెట్టుకున్నాము. ఉద్యోగం చేసిన తర్వాత చివరకు మాకు మిగిలింది ఏంటంటే ఒక ఇల్లు మిగిలింది అంతే. ఒక్క ఇల్లు మిగిలింది అంతే. పిల్లల్ని చదివించుకున్నాము, పెళ్లిళ్ళు చేశాము. పిల్లల పెళ్లిళ్ళు కూడా లోన్లు తీసుకొచ్చి చేశాము. ఇప్పుడు ఆ లోన్లు తీరక ఇంట్లో ఉన్న ముసలోళ్ళు, మా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని చూసుకోలేక మా మనవరాళ్ళకి ఏవైతే కమిట్మెంట్, అమ్మమ్మ రిటైర్మెంట్ అయింది, తాతయ్య రిటైర్మెంట్ అయింది, మాకేదో చిన్నపాటిది ఏదో చేస్తారంటే వాళ్ళకి చేయలేక, ఇంట్లో ఉండలేక 66 మందిని ఈరోజు ఈ యొక్క ఇది నుంచి చనిపోయారు. మానసికంగా 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ చనిపోయారు అని చెప్పంటే అది గవర్నమెంట్ దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదన్న విషయం మాకు అర్థం కావట్లేదు. ఆ బాధలు జర్ర చూడన్నో, రుణము తెచ్చి కట్టిన ఇంటికి కిస్తీకి డబ్బులు లేవు, బాకీ బాధల్లో నా బ్రతుకంతా నరకమా, మా ఘోష జర్ర చూడన్నో, ఊరే బంతన్న మా డబ్బులు మాకు ఇవన్నో, ఊరే బంతన్న.